పెద్దపల్లి జిల్లా మండలంలోని సబ్బిటం గ్రామానికి దక్షిణ దిశలో ఉన్న గుట్టల ఆగ్నేయంగా ఉన్న జలపాతం గౌరీకుండం జలపాతం అని పిలువబడుతుంది. దీన్ని సబ్బిటం జలపాతం కూడా అంటారు. 40 అడుగుల ఎత్తు నుండి 2 పాయల కిందికి దూకుతున్న ఈ జలపాతం ఎంతో సుందరంగా ఉంది. జలపాతం కింద ఒక పెద్ద గుండం ఉంది. అది చాలా లోతుగా ఉంటుందని స్థానికులు అంటారు. ఈ జలపాతానికి 2 దిక్కుల్లో ఉన్న ఆకుపచ్చని చెట్ల పచ్చదనం, జేగురు రంగు రాతిబండలు, తెల్లని నీరు త్రివర్ణాల అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. జలపాతానికి ఎడం వైపున గుట్టలో తొలిచిన గుహాలయం ఉంది. ఈ గుహాలయంలో కుడివైపున మొదటి గుహలో రాతి గోడపై చెక్కినటువంటి అర్థశిల్పాల్లో ఆసన స్థితిలో శిముకుడు, జోటంతో ఆసన స్థితిలో నమస్కారములో శివుడు, కాయచర్గ భంగమ స్థానిక స్థితిలో కుడి చేతిలో గదతో కనపడుతున్నారు. వీటికి ఎడంవైపు ఉన్న రాతి గోడల మీద చెక్కినట్లు ఉడి గుర్తులు కనపడుతున్నాయి. రెండవ మధ్య గుహాలయంలో లింగాన్ని అమర్చే పానవట్ట రంధ్రం కనబడుతుంది. తాత్కాలికంగా దానిలో ఏదో రాతి ముక్క పెట్టి ఉంది. మూడవ గుహాలయం ఖాళీగా ఉంది. వీటికి ఎదురుగా బయట విష్ణుమూర్తి, శివలింగం, నంది, సూర్యుడు, దుర్గా, నాగదేవతల శిల్పాలు కొత్తగా కట్టిన వేదిక మీద ప్రతిష్ఠించి ఉన్నాయి. అయితే గుహాలయాల స్తంభాలు రాష్ట్రకూట శైలిలో చెక్కిన స్తంభాలు అనిపిస్తాయి. వాటి మీద ఉండే డిజైన్లు బౌద్ధారామ స్తంభాల వలె కనపడుతున్నాయి. ఇక్కడి ప్రాకృతిక వాతావరణం బహుశా బౌద్ధులను ఆకర్షించడం వల్ల ఇక్కడ వాళ్ళు వసావాసం అంటే వర్షాకాలంలో నివసించే తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఈ విషయంపై పరిశోధన చేయాల్సి ఉంది. ఈ బౌద్ధారామాన్ని తర్వాత కాలంలో కాపాలికలు వంటి ఆక్రమించి తమ మత ప్రతీకలను చెక్కి ఉండొచ్చు. ఎందుకంటే మొదటి గుహలోని 3 విగ్రహాల మధ్య ఉన్న శివరూపం కాపాలికలను పోలి ఉంది. జలపాతానికి కుడివైపున కొంచెం ముందుకు గట్టు మీద మరొక దేవాలయం ఆనవాళ్ళు విగ్రహాలు ఉన్నాయి. అష్టభుజ మహిషాసుర మధ్యని, సప్తమాతృకల శిల్ప పట్టిక, నాగశిల, శివలింగం, నంది ఈ 2 చివరి కొత్త శిల్పాలు అనిపిస్తాయి, విగ్రహాలు ఉన్నాయి. మహిషాసుర మధ్యని, సప్తమాతృకల శిల్పాలు చాళుక్యుల శిల్పశైలికి చెందినవి. మిగతావి తర్వాత కాలంలో చెక్కబడ్డవి అనిపిస్తున్నాయి. ఆ పరిసరాల్లో పడి ఉన్నటువంటి రాళ్ళు ఇక్కడ ఒక గుడి ఉండేదని సూచిస్తున్నాయి. సబ్బిటం అనే గ్రామనామమే ఒకప్పుడు ఇక్కడ ఉండే సబ్బి సహస్ర మండలాన్ని గుర్తుకు తెస్తున్నది. ఇటీవల ఈ సబ్బిటం జలపాతం పైన ఉండేటువంటి సీతమ్మలుద్దులో కొత్త చిత్రాల తావును శాతవాహన కాలపు లఘు శాసనాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం అన్వేషించి వెలుగుతీచింది. సబ్బిటం జలపాతాన్ని అంటే గౌరీగుండం జలపాతాన్ని నేను, మిత్రుడు మురళీకృష్ణ, వేముగంటి రఘునందన్న, చమన్ సింగ్ కలిసి చేసిన చరిత్ర యాత్రలో ఈ సందర్శన జరిగింది. ఇది ఒక అత్యద్భుతమైనటువంటి చారిత్రక ప్రదేశం. ఇంకా అన్వేషిస్తే కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి.